హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యు గైస్? చూస్తున్నారు కదా, ఇప్పుడే కాలేజ్ అయిపోయింది. ఇంకో లొల్లి పెట్టుకుంటాడు, వేడు ఎందుకురా లొల్లిలు ఎందుకురా? ఎగ్జామ్ పెట్టేళ్ళు ఇవాళ, మెయిన్స్ ఎగ్జామ్. ఉద్దాలు ఈజీ ఉన్నది, మ్యాట్రిసెస్. వర్షం పడుతుందా? వర్షం పడుతుంది, డ్యామ్ బ్రో, రెయిన్ ఈజ్ రైనింగ్. చూస్తున్నారు కదా, కొత్త బ్యాగులు ఇచ్చిళ్ళు అందరికి. ఇది పాడదెంగుడు, దీంట్లో బుక్కులు పట్ట. ఇది ఎంత ఉన్నది రా, జానట్ ఉన్నది బ్యాగ్. దీంట్లో బుక్కులు ఎలా పడతాయి? అక్కడ సీసీటీవీ ఉన్నది. బట్ వీఆర్ ప్రేమ్చంద్ _, ప్రేమ్ EDX గదానికి వాడు భయపడతాడు. కిటికీల తెంగిండు అరే వాడు చూస్తే తెంగుతాడు. కిటికీ ఎందుకు తెంగిండు? వీడియో ఆన్ ద వీడియో. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి ప్రిన్సిపల్ సార్, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి ప్రిన్సిపల్ సార్. అదే ఉత్తేజ్ నీకు గుత్త వాళ్ళు తెంగుతారా? బయట వాడు తెంగిండు కిటికీ. దాన్ని ఇంగుతాను ఇట్లా కార్లో పోతాను. సరే అంతే. ఇలా బస్సులో నేను ఒక్కనే సీనియర్ని, నాతో మొత్తం అందరు అమ్మాయిలు ఉంటారు, ఒక 2 జూనియర్ పోరాళ్ళు ఉంటారు. మా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్ళి ఇప్పుడు బస్సులో నేను ఒక్కనే. నైట్ క్రికెట్ పోదామని ప్లాన్ చేసినాం. మేబీ పోతా కావచ్చు. 12కి పోతా, 11కి మా డాడీ వండుకుంటాడు. 12కి బాక్స్ బ్యాష్ 10 కిలోమీటర్స్ అవుతా. మా డాడీ అయితే నా బుద్ధ వాళ్ళు తింటాడు. లెట్స్ సీ, ఫస్ట్ బస్సులో పోదాం. కాలేజ్ మొత్తం ఖాళీ, ఎవ్వరు లేరు. ఇప్పుడు బస్సులు ఎట్లుంటుందో ఏమో, జూనియర్లు ఉంటారు. ఓకే, ఇప్పుడే కాలేజ్ అయిపోయింది. ఆటో తీసుకోవాలి. ఇవాళ 2 బ్యాగులు ఉన్నాయి కదా. అసలు ఆటో తీసుకొని ఇంకా మళ్ళీ నైట్ 12 గంటలకు వెళ్తాం. ఓకే గైస్, ఇప్పుడైతే టైం 3 అవుతుంది. నేను నిజంగా చెప్తాను, అది అల్లారం ఆఫ్ వేసిళ్ళు ఎవరు. అల్లారం అసలు మోగలేదు, అల్లారం రాలే. నా ఫోన్ ఎవరో మ్యూట్లో పెట్టిల్లు. నేను నిజంగా మా మమ్మీ పెట్టిందో ఎవరు పెట్టిల్లో తెలియదు, కానీ నా ఫోన్ మ్యూట్లో పెట్టిల్లో. ఇప్పుడు టైం 3 అవుతుంది. నా ఇజ్జత్ మొత్తం ఇద్దరు కాలేజీలో ఎందుకు రాలేదని. అందుకని నా బండి అక్కడనే ఉన్నది. ఇప్పుడు మా డాడీ బండి వేసుకొని పోతానా. చూస్తున్నారా, చూస్తున్నారు కదా, సౌండ్ వస్తుంది. ఇప్పుడు అయితే బండి మొత్తం అక్కడి దాకా గల్లీ మొత్తం కొస్తా దాకా తీసుకుపోవాలి. సౌండ్ వస్తే మా డాడీ లేచిండు అనుకో. ఇప్పుడు 4:30కి నేను బండి ఇంట్లో పెట్టాలి. 3 అవుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్తో కాడ నా ఇజ్జత్ పోతుంది. నైట్ వస్తా అని చెప్పి రాలేదు కదరా అని బాక్స్ బ్యాష్కి. బాయ్ హంజా దోస్త్ కా గర్కే ఇప్పుడు ఇంటికి పోతానా. ఎవడన్నా అక్కడ అనాలే ఉస్తా ఘాట్ పోతే వేయించో, నువ్వు నైట్ ఎందుకు రాగా ఆడదాని అది అనాలే. ఉస్తా ఘాట్ పోతే వేయించో, నేను పోతానా ఇప్పుడే. బండి మా ఫ్రెండ్ బండి ఇజ్జత్ కోసం పోతానా. ఇజ్జత్ ఇద్దరు కోవేడు ఎక్కడ పడితే అక్కడ. మళ్ళీ అది ఊకే సంవత్సరం మొత్తం అదే అంటారు. సుల్యాలు సెకండ్ ఇయర్లో మొత్తం అదే అంటారు. వచ్చేసింది. చలో అమ్మ తోడు గొల్ల మ్యూజిక్. మీరు ఇంటికి పోయి మరీ లేపుతాను ఇప్పుడు. అవే తీలు రెడీ, గేటు తీసేంగులు వత్తాలు. ఇప్పుడు మన ఇంటికి పోవాలి. వీళ్ళు గేటు తీస్తాలుతున్నారు. అసలు అమ్మతోడు నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అవసరం అయితే పెట్రోల్ విషయం ఎట్నో అట్లా ఏదో అది కొట్టిద్దాం. కానీ రంజిత్ గారి దగ్గర వా పొట్టి కూర్చోనికి ఫోన్ చేయవానికి. వాడు నా ఇజ్జత్ మొత్తం తీస్తాడు. అమ్మ తోడేసుకొని చెప్తాను. నాది అసలు ఫోన్లో అది రాలేరా. నాకు అల్లారం కుదల మొడ్డ అది రాలే అల్లారం అసలు. గుంజుడే 200 స్పీడ్. మా అయ్య బండి 140 పోతుంది. గ్లామర్ ఇక్కడ మంచిగా పట్టుకో. లంజోడికి ఇంకా చూసుకోరా. అరే ఎట్లా కాదురా, ఇది దూరం నుంచి వస్తుంది. గట్టిగా పట్టుకున్నావా? గాడ్ పోతే ఇంటికి వస్తాను. ఆవురా నీ గుత్తా పడుతుంది. కాలేజ్లో మన గుత్తా పడుతుంది. వాడిని ప్రతి ఒక్కరి ఇంటికి పోయేది ఇప్పుడు కాలేజ్. ఇట్లా అంత ఇచ్చేది ఇస్తారా. ఎందుకు రాలే, నైట్ ఎందుకు రాలే, గుద్ద వాళ్ళు దగ్గరికే పోతాను. ఏంటిది
పోదాం బాబా గుద్దవలుగుతుంది. వాడి వీడియో మొత్తం చూడాలి, వాడు అమ్మతోడు. ఇప్పుడు నన్ను ఎందుకు రాలేరా అన్న ప్రతి ఒక్కరికి వీడియో మొత్తం చూపిస్తా. టైం ఎంత అవుతుందిరా? అరే ఫోన్ వస్తే డే ఆన్ ద స్పాట్ ఫోన్ వీడు ఎవడాలి, వీడు అమ్మతోడు. మళ్ళా అంతా నైట్ అర్ధరాత్రి చేసినావు, 8 అవుతుంది 10 అవుతుంది అంటారు. ఫోన్ 3 నేను మొత్తం 2:30కి లేచి కూర్చున్నా. దావాడు ఎంత 2 గంటలు లేట్ అయింది. పెట్రోల్ ఉన్నాయా? 2 బండ్ల పెట్రోల్ ఉంటుంది. ఇది మా అయ్య బండి, ఇది పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంటుంది. ఇప్పుడు మన గుట్ట వలుతుంది. మన ఇంటికే పోతానని ఇప్పుడు నా మొట్టలు. నువ్వు ఎంత స్పీడ్ అన్నా పోవచ్చు, కాకపోతే మనం మమ్మాస్ బాయ్ కాబట్టి 40-60 స్పీడే పోతాం. ఇప్పుడు అరే మన ఇంటికి పోవాలన్నా పోకపోతే ఇజ్జత్ తీస్తారు రా. నీకు తెలియదు మా క్లాస్లో ఎందుకు రాలే, లేట్ నైట్స్కి ఎందుకు రాలే, నువ్వు ఆడదా అంటవా. నాకు నిజంగా అది 12 గంటలకు కల్లారం పెట్టినా దీనికి ఏం మాయరోగం ముట్టిందో 4కి రాలే. అది మ్యూట్లో పెట్టి లెవెల్ పెట్టిందో నాకు తెలియదు. ఇప్పుడు చూద్దాం, పోలీసు వాళ్ళు ఎవరు లేరు, ఆపితే గుద్ద వలుగుతుంది. ఎవడన్నా ఆపి నన్ను ఎవరు గుద్ద వలుగుతుంది. డేట్ చెప్తా _ ప్రేమిడియాక్సే ఎంచో ఉన్నది. పొలిటీషియన్ పవర్ అగో, ఇంకాల మావాడు పొలిటీషియన్ గుద్ద వలిగిపోతుంది. సో గైస్ ఇప్పుడైతే మనం ఇంటికి పోతున్నాం. ఎందుకు పోతున్నా, ఏమైంది ఇంతసేపు ఏమో మాట్లాడినావు కదరా అంటే, ఈ బండి ఇప్పుడు 4:30 దాకానే ఉంటుంది రా. 4:30కి మా డాడీ లేస్తాడు. ఇప్పుడు నాకు మార్నింగ్ ప్రాబ్లం ఏం కాదు. నాకు నైట్ 9 కల్లా నైట్ 9 కల్లా ఇంట్లో ఉండాలి. పోకపోతే పొద్దుగాల 8 గంటలకు పోయినా ఏం కాదు. మా డాడీ అనుకుంటాడు వీడు వాకింగ్ వేయండు, ఇట్లా వేయండి అని అనుకుంటాడు. అండ్ ఇప్పుడు ఆ బండి తీసుకోవాలి. ఈ బండితోనే మా డాడీ స్విమ్మింగ్ పోతాడు మార్నింగ్. ఇప్పుడు ఇంటికి పోయి నా స్ప్లెండర్, హీరో హోండా స్ప్లెండర్ రైడర్ ఇస్తాను, అది పట్టుకొని వస్తా. వెయిట్ ఫర్ ఇట్. చలో బాయ్ దేకా క్యా ఇంట్లో అందరూ వండుకున్నారు. మా డాడీ బండి అక్కడ పెట్టినా. చలో ఇంకా నైట్ మొత్తం తిరుగుడే. ఇప్పుడు ఏం కాదు, ఇంకా షర్ట్ చూసుకున్నా. ఒకవేళ జిమ్కి పోతే పోతా. 100 రూపీస్. మా డాడీ 900 ఇచ్చిండు జిమ్ ఫీకి. 800 నా జిమ్ ఫీ యాక్చువల్లీ. 100 రూపీస్ పెట్రోల్కే ఖర్చు పెడుతుంది. ఇది పోతా. ఇప్పుడు ఇది బండి అక్కడ దాకా నెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ స్టార్ట్ అయితే దెంగుతాడు లేచి. ఏం చేస్తానో నాన్న ప్రేము, నైట్ అవుట్ కావాలరా చిన్న అదా అమ్మ తోడు. దీనమ్మ స్టాండ్ తీయలేరా, స్టాండ్ తీయలే. నువ్వు తోలుతుందా? బండి స్టార్ట్ చేయాలి నువ్వు ఫస్ట్. బండి స్టార్ట్ చేయరా నీకు తోలుతుంది అని. ఆఫ్ అవుతుంది. అమ్మ తోడు దెంగి గలని బొట్ట కొట్టరు. చాలో అమ్మ తోడు. నువ్వు కంటెంట్ కోసం చేస్తానవా లేకపోతే కావాలనేది వస్తలేదారా? ఇగ్గురా ఎక్కువ అరే కింద పడితే మా మమ్మీ తోడు 3 సార్లు ఆగుతుందరా బండి. ఏ రంగు మా వాళ్ళ కోసం ఆయన మొత్తాలు. నేను వీడియో తీసుకుంటాను బండి తోలురా అంటే సుల్లిగాడు 3 సార్లు ఆపిండు బండిని. అయ్యే అది వీడుంటే కంటెంట్ ఉంటుంది, వాడుంటే వీడియో తీసుకోవాలి. చలో ఇంకా ఫస్ట్ ఇంకా పెట్రోల్ బంక్ కాడికి పోనీయాలి. పెట్రోల్ బంక్ కాడికి పోనీయాలి. అరే నైమ్ నగర్లో కొట్టిద్దామా పెట్రోల్? అక్కడికే కొట్టిస్తాం. పెడితే ఇప్పుడు ఫ్రేమ్ కట్ కాదు. ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఉన్నది. క్లియర్ అవుతా. చలో బాగా ఇంకా ఫస్ట్ పెట్రోల్ కాడికి పోనీ, దాని తర్వాత
పెట్రోల్ 100 రూపాయలు పెట్రోల్ కొట్టించి మండి బజార్ కొని ఛాయ్ తాగి రంజిత్ గారి ఇంటి పోయి వాడిని గుద్ద వాళ్ళేమో లేకపోతే వాడిని గుద్ద వాళ్ళు తెలుసు వేయించోద్దు. నేను ఇట్లా ఫోన్ పట్టుకొని వస్తాను, అట్లా వీడియో తీసుకుంటూ వస్తాను. ఎందుకు లైట్ వస్తాను పంపు కాడను వీడియో వ్లాగింగ్ ఎందుకు చేస్తాను, ఏంటిది ఏం చేస్తాను, ఇన్ని సెక్యూరిటీలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి నేను చెప్పాలి. ఓకేనా? నన్ను ఎందుకు వీడియో తీస్తాను అంటాడు వాడు మళ్ళా. ఇద్దారా వాడు హీరోనారా వాడిని తీయనికి. చక్కగా పోదాం, షేడ్ పోయి రైట్ కొడదాం. అర్థం రైట్ కొడదామా? రైట్ కొడితే ఏమవుతుంది? ఇప్పుడు రైట్ కా లెఫ్ట్ కదా పోవాల్సి? లెఫ్ట్ కొడదాం. పోతే ఓసిటీ వస్తుందా? ఓసిటీ రాదు. అగో టర్న్ రైట్ ఇన్ 30 meters వచ్చింది. 0 meters. అరే అక్కడ ఆల్రెడీ 0 meters. మళ్ళీ 1.2 kilometers ఉన్నది. ఉగ్లాపూర్ నుంచి ఇట్లా పోదాం అంటానా? సరే పా చలో చలో నడిపి ఇంకా బండి. అరే బండి నడపండి పట్టుకో. ఇంకా 2 ఊర్లు తిప్పిల్లు ఇప్పటిదాకా, 2 ఊర్లు తిప్పిల్లు. ఇటు తిప్పుతాలో తెలుస్తలేదు. ఫోన్ పట్టుకో, వాళ్ళ దగ్గర పోదామా రంజిత్ అని కాడుగు. ఛాయ్ తాగుదాం పారా, ఏడ దొరుకుతుంది రా. అయిపోయిందిరా, వాళ్ళు నిద్ర వస్తుందంట, వాళ్ళు కూడా వేళ్ళు. ఇంకా నేను కూడా ఎట్లాగో మార్నింగ్ దగ్గర 4:35 అవుతుంది. 4:35 AM అవుతుంది. ఇంకా ఇట్స్ మై జిమ్ టైమ్. ఇంకా ఇవాళ సండే యాక్చువల్లీ వర్కౌట్ చేయొద్దు, బట్ ఇంకా కొద్దిసేపు 10,000 steps కటింగ్లో ఉన్నా కదా ఇప్పుడు, అలా కొంచెం 10,000 steps అలా వాకింగ్ చేస్తా. అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా కటింగ్ గురించి. ఏంటిదంటే డైలీ ఒక స్టెప్స్ యాప్ అని ఉంటుంది ప్లే స్టోర్లో. ఓకేనా? స్టెప్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి స్టెప్స్ యాప్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. డైలీ ఒక 10,000. ఓకే, 10,000 steps మీరు చేస్తే ఈజీగా 500 calories బర్న్ అవుతుంది. ఓకేనా? 500 calories ఇంకా ఆటోమేటిక్గా తగ్గుతావు. ఒక 1 monthలో 6 kgs 7 kgs. నేను 100 kgs ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేదు. మ్యాక్సిమం జిమ్ చేయలేదు. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు జిమ్ చేయలేదు. వెయిట్ గెయిన్ అవ్వడానికి జిమ్ చేశాను నేను. వెయిట్ లాస్ అవ్వడానికి మొత్తం కార్డియో. ఓకే, దట్స్